హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నెల్ చూడంగానే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఇప్పుడు రాఖీకి ఇంటికి వెళ్తున్నాను, అన్న వాళ్ళకి రాఖీ కట్టడానికి. సో నేను స్టార్ట్ అయింది జేబీఎస్ నుండి ఆల్మోస్ట్ 3:30కి అట్లా స్టార్ట్ అయ్యాను. వెళ్ళేటప్పుడు అంతా ఓకే, ట్రాఫిక్ లేదు, అంత ప్రశాంతంగా వెళ్ళింది, సీటు కూడా దొరికింది, హ్యాపీగా వెళ్ళిపోయాను అనమాట. కానీ కొంచెం లేట్ అయిందనమాట ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి నాకు 7:30 అయింది. వెళ్తుంటేనే ఇట్లా సన్ రైజ్ అయింది అని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకున్నాను. ఆ సన్ రైజ్ కాస్త ఫుల్ ఎండ్ అయిందనమాట 7కే. సో రీచ్ అయ్యేసరికి చాలా ఎండ్ అయిపోయింది. మళ్ళీ నేను కరీంనగర్లో చేంజ్ అవ్వాలి కదా బస్సు, ఆ చేంజ్ అవ్వడానికి నాకు అసలు అక్కడ సీటే దొరకలేదు. చూసిరా, నేను లాస్ట్ అనమాట, లాస్ట్ సీట్ నాదే. ఇక అదేంటో కానీ బస్సులు తక్కువ ఉండడం వల్ల అనుకుంటా కానీ కరీంనగర్ టు మంచిర్యాల అసలు సీట్లే దొరకవండి. ఏ టైంలో వెళ్ళండి సీట్లు దొరకవు. అండ్ ఇక ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. రీచ్ అయ్యేసరికి ఇట్లా వెళ్తుంటే అనిల్ వచ్చిండే పికప్ చేసుకోవడానికి ధర్మారంకి. వచ్చిన తర్వాత నేను ఇద్దరం కలిసి మేము వెళ్ళిపోయి ఉండే. ఇదేంటంటే మా ఊరు నుండి స్టార్టింగ్ అనమాట. సో వెళ్తుంటే నాకు ఇట్లా వీడియో ఉంటుంది అని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకొని ఉండే. అండ్ ఈ ఊర్లో కూడా అంటే చాలా మెమరీస్ ఉండే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అక్కడే కాబట్టి ఆల్మోస్ట్ ఊరు మొత్తం మనకు తెలుసు అనమాట. సో అట్లా ఈ గుర్తుంటుంది అని చెప్పేసి నేను అట్లా ఒక వీడియో క్లిప్ తీసుకొని ఉండే. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏంటంటే మాకు ఇలా కాంపౌండ్ వాల్ కడుతున్నారనమాట. సో అందుకోసం నాకేదో కొత్తగా అనిపించింది మా ఇల్లు. అండ్ ఈ కాంపౌండ్ వాల్ కట్టడానికి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో మా వాళ్ళైతే. నిజంగా జెన్యున్గా ఉంటే ఎక్కడ కూడా నెగ్గమండి మనము. సో కొంచెం కమర్షియల్గానే ఉండాలి. ఇప్పుడైతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంతే, చాలా కమర్షియల్ అయిపోయారు. అండ్ ఎట్లా అంటే అది పాలిటిక్స్ నడుస్తున్నాయి చాలా. సో నాకు అట్లా అనిపించింది ఇంత. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకసారి మా కన్వర్జేషన్ వినండి. ఏం దర్శనరా కట్టిందక్క, ఈడు పెద్దోడు, ఈడోడు చిన్నోడు. కర్రెగా కనిపిస్తుర్రా మీరు ఈ ఎండకి? ఏంటో వాళ్ళు ఉంటే అదొక వైబ్ ఉంటుంది అనమాట ఇంట్లో. నేను వెళ్ళగానే వస్తారు, నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఏంటంటే పొద్దున అంత ఎండ కొట్టిందా, ఇప్పుడు ఎంత వర్షం పడుతుందో అందుకే నేను పొద్దున అంత ఎండ కొట్టింది. అండ్ అక్క వాళ్ళ మోచోడు మొత్తం నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ అన్న వాళ్ళ దగ్గరికి రాఖీ సో ఇక్కడ మా కన్వర్జేషన్ ఏంటి అంటే కవితక్క మమతక్క ఇద్దరు వచ్చేటప్పుడే ఆనందకి కట్టేసి వచ్చారనమాట చిన్నన్నకి. ఎందుకంటే వచ్చే రోడ్లోనే కాబట్టి ఎట్లా వర్షం పడుతుందో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆగుతామో లేదని చెప్పేసి వచ్చేటప్పుడు కట్టేసి వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత పెద్దన్న కూడా కట్టేసారు. కానీ నేను మిస్ అయ్యాను అనమాట. అంటే నేను ఆ జర్నీ చేయడం వల్లనే ఏమో నాకు చాలా నిద్ర వచ్చిండే, హెడ్ఏక్ ఉండే. సో నేను పడుకుండిపోయినా. వాళ్ళు ఆల్రెడీ అక్కడ కట్టేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కట్టేసారు అనమాట. సో వదిన నాకు చెప్తుంది, నువ్వు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళి అక్కడ కట్టేసి వాళ్ళు అటు వెళ్తే నువ్వు ఇటు వచ్చేసావని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో మేమంతా కజిన్స్ ఎట్లా అంటే తెలియని వాళ్ళ కోసం అమ్మ మిడిల్ అనమాట. అమ్మకి అక్క ఉన్నారు, చెల్ల ఉంది, తమ్ముడు కూడా ఉన్నాడు. సో ఇప్పుడు పెద్దమ్మ కొడుకులు రూపేషన్న, ఆనందన్న, మిడిల్లో నేను అనిల్ ఇద్దరము. అండ్ చిన్నమ్మకి కవితక్క, మమతక్క, ధర్మేంద్ర అన్న. సో ధర్మేంద్ర అన్న అయితే ప్రజెంట్ ఇక్కడ లేడు. ఆ రోజు వచ్చిందంట రాఖీ రోజు, కానీ మేము కట్టలేకపోయినాము. ఇప్పుడు కట్టేది ఎవరికంటే పెద్దమ్మ పెద్ద కొడుకు రూపేష్ అన్నకు అనమాట. రూపేష్ అన్న కొడుకు వీడు రోహిత్ అనమాట, మేనల్లుడు. అన్నకి కూతురు కూడా ఉంది, స్ఫూర్తి, రాక్షసి. అది ఎక్కడో మిస్ అయింది, ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంది, ఇక్కడికి రాలేదు వీడియోలకి. సో రూపన్నకి రోహిత్కి రాఖీ కట్టేసి అండ్ వదినకి కూడా ఆ బోండాలు ఉంటాయి కదా, ఆ బోండాలు కట్టేసిన అనమాట. స్వీట్ పెడుతుంటే అన్నుండి ఎన్ని స్వీట్లు అవుతున్నారో పొద్దుటి నుంచి అని చెప్పేసి ఒకటే స్వీట్ని ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ అందరికీ అదే ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చేసి అక్షంతలు వేసేసి దీవించిండే. సో మాకు మేము బయటికి ఇట్లా హ్యాపీగా నవ్వుకుంటున్నా, నేను ఇట్లా వీడియో రికార్డ్ చేసినా కానీ మా స్ట్రగుల్స్ ఏంటి, మేము ఫైనాన్షియల్గా మేము ఎట్లున్నామని చెప్పేసి మాకు మాత్రమే తెలుసు అనమాట. సో మేమైతే నిజంగా హార్ట్ఫుల్గా దీవించిండే, అంత హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా జరగాలని చెప్పేసి. సో ఇంటి దగ్గరికి వస్తే పప్పకి అక్క కడుతుంది. అక్క అంటే పప్పకి చెల్లె, యాక్చువల్లీ మేనత్త మాకు, కానీ మేమందరము అక్క అని పిలుస్తాము. సో ఏంటంటే ఫస్ట్ పప్పకి అనిల్కి మా మేనత్త కట్టాలని చెప్పేసి ఫస్ట్ కడుతుంది. అక్క కట్టిన తర్వాత మేమందరం కడతామన్నమాట. సో నాకు ఈ వీడియో మొత్తంలో నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే నాకు ఒక కెమెరామాన్ దొరికిండు.
వాడు విష్ణు తీసుకొని పాపం వాడి వీడియో మొత్తం అంతా కూడా వాడే రికార్డ్ చేసిండే. ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా యాక్చువల్లీ నేనే వీడియో తీసుకొని నేనే పెట్టుకుంటాను అనమాట. ఫోన్ అక్కడిక్కడ సెట్ చేసుకుంటా, కానీ నాకు మాత్రం వీడు కెమెరామెన్ దొరికిండు. మొత్తం వాడే తీసిన అనమాట. నాకు బాగా అనిపించింది. అండ్ అక్క రాఖీ కట్టిన తర్వాత పప్ప కొన్ని పైసలు చేతిలో పెడుతున్నట్టు. నాకు యాక్చువల్లీ కట్నం కానీ పైసలు కానీ ఇంత పెట్టాలి అని చెప్పేసి ఏం లేదు. మేము వాళ్ళు ఎంత పెడితే మేము అంతే తీసుకుంటాం తప్పితే ఎప్పుడు కూడాను నిజంగా ఎప్పుడు కూడా మాకు ఇంత కావాలి అంత కావాలని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. నిజంగా మాకున్న మా అన్న తమ్ముడు చెల్లెలు మేము నిజంగా చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లడ్డూలు చూస్తే అన్ని హోమ్ మేడ్ లడ్డూసే. నార్మల్గా బయట ఉన్న స్వీట్స్ కొనుక్కొసుకొని పెడతారేమో అనిపిస్తుంది, కానీ ఈసారి అందరు అమ్మ అక్క వాళ్ళందరూ కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే చేసిన చెప్పేసి అన్ని లడ్డూలో తీసుకొచ్చి ఇక బయట నుంచి అసలు ఏ స్వీట్స్ రాలేదనమాట. సో అక్క కట్టిన తర్వాత నేను ఇట్లా స్టార్ట్ చేసిన అనిల్కి. సో అనిల్ అంటే వీడు యాక్చువల్లీ నాకు అన్న, కానీ నేను ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి వాడిని అన్నాను పిలిచేది అసలు ఎప్పుడు అలవాటు లేకుండే. అనిల్ అని పేరు పెట్టి పిలిచాను. వాడన్నా కనీసం అప్పుడు ఇప్పుడు చెప్పే వాళ్ళకి పిలిచేటప్పుడు ఎప్పుడు ఒక చెల్లె అంటాడేమో, కానీ నాకు అదేంటి అసలు అలవాటే కాదు. చూద్దాం తర్వాత పెళ్ళయ్యేంత వరకైనా పెళ్ళైన తర్వాతనైనా అట్లా అన్న అని పిలుస్తానేమో అని చెప్పేసి చూడాలి. ఇప్పటికైతే అనిలేవాడు. సో ఇట్లా కట్టేసిన తర్వాత పప్పకి ఇట్లా రాఖీ కట్టిన అనమాట. నేను కూడా అమ్మకి బోండలు కట్టేసిన. నేను కట్టిన తర్వాత కవితక్క స్టార్ట్ చేసింది. కవితక్క కొంచెం మా బ్యాచ్లో కొంచెం పెద్దదనమాట. సో అక్క కట్టింది. అక్క కొడుకు వీడు అశ్షుగాడు రాక్షసుడు, ఎంత అరుస్తాడు, ఎంత గొల చేస్తాడు, కానీ బాగా అనిపిస్తుంది. కొంచెం టైంపాస్ కూడా అవుతుంది అనమాట. అక్క కూడా రాఖీ కట్టేసింది. మేమందరం కూడా ఇట్లా బోండాలు చేస్తాం కదా, బోండాలు ఉంటాయి కదా రాఖీ టైప్లో, అవి మేమందరం కట్టుకున్నాము. అక్కలము చెల్లెము అక్క కొడుకు వాడు అక్క కూతురు చెల్లె దానికి కూడా అందరం కట్టేసుకున్నాం అనమాట. ఈ రెడ్ కలర్ డ్రెస్ మమతక్క అనమాట. సో మమతక్క కూడా కట్టేసింది అనిల్కి పప్పకి అమ్మకి. ఇట్లా కట్టేసిన తర్వాత మేమందరం కలిసి ఫొటోస్ వీడియోస్ చాలా దిగిండే. వాళ్ళని పిల్లల్ని రానరా అంటే అసలు ఎవ్వరు రాలేదన్నట్టు మాకు మేమే చేసేసుకున్నాము. హడావిడి ఉండే. యాక్చువల్లీ కిచెన్లో కూర్చున్నాం కదా, అసలు ప్లేస్ సరిపోలేదు మా అందరికీ. పిల్లలందరూ ఆ రూమ్లోనూ బయట తిరుగుతూనే ఉండే. నేను ఇట్లా ఈ చిన్నోడికి రిష్కాకి ఇట్లా బోండాలు కట్టేసిండే. వాళ్ళు కూడా నా దగ్గర కొంచెం అంటే చాలా క్లోజ్గా ఉంటాడు. నేనంటే కూడా చాలా ఇష్టం వాళ్ళకి. నాకు ఈ పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళంటే ప్యూర్ హార్టెడ్ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడే కమర్షియల్గా ఇట్లా ఉండాలని తెలియదు కదా, కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళతోని. సో పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళే బెటర్ అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి అక్క వాళ్ళతో కదా, అక్క వాళ్ళతో కూడా నాకు ఉండడం చాలా ఇష్టం. వాళ్ళు కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు, సజెషన్స్ ఇస్తారు. నాకు నిజంగా మంచిగా అనిపిస్తుంది. నేను ఎట్లా అంటే చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాయి. ఏంటంటే నాకు నా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ సైడ్ ఎట్లను నా ఇన్లాస్ కూడా అందరూ కూడా చాలా ప్యూర్ హార్టెడ్ ఉంటారు అనమాట. సో ఇటు సైడ్ నుంచి ఇటు లక్కీ, నేను అటు సైడ్ నుంచి అటు కూడా లక్కీ అనమాట. సో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఇట్లా ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి గాడ్కి అయితే. సో ఇట్లా అయిందనమాట మా రాఖీ. అనిల్ కాలు మొక్కుతుంటే ఇట్లా పెడుతుంటే అందరు నవ్వుతుండే, మంచిగా పెట్టు మంచిగా అని చెప్పేసి. అంతా అయిపోయిన తర్వాత అంటే మా దగ్గర రాఖీ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని తినే దగ్గరికి వచ్చినాం అన్నట్టు. వీళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటే ఏదో మ్యాటర్లో అక్కడ డిస్కషన్ అవుతుంది మాకు, అదేంటో అసలు గుర్తులేదు. సో అట్లా అవుతుంటే రికార్డ్ చేసుకున్నాం అనమాట ఉంటుందని చెప్పేసి. వీళ్ళని తినరా అంటే పిల్లల్ని అసలు ఎవ్వరు కూడా తినలేదు. సో తిరుపతి బావను ఆనందన్న అంటే ఇప్పుడు తిరుపతి బావ ఎవరంటే మమతక్క హస్బెండ్ అనమాట. తిరుపతి బావను చిన్నన్న ఇద్దరు కలిసి ఇక్కడికే వచ్చిండే. సో ఇక్కడికి రాగానే వీళ్ళు ముగ్గురిని ఇక్కడే కూర్చోబెట్టి నేను రాఖీ కట్టేసిన. ఆనందన్న కొడుకు విష్ణు, ఆయన కూతురు వైష్ణవి అనమాట. వీళ్ళే ముగ్గురికే. అంటే ఇందులో వదిన మిస్ అయింది, వదిన ఇంటి దగ్గరే ఉండిందనమాట. సో వీడే అనమాట విష్ణు. సో క్యూట్ కదా. అండ్ అన్నకు కూడా ఇక్కడ రాకట్టేసిన, వీడికి కూడా కట్టేసిన. దీన్ని స్వీట్ తినవే వైషి అంటే అది తినలేదు. సో ఇప్పుడు కెమెరామాన్ ఎవరు అనుకుంటున్నారు? పెద్దన్న కొడుకు రోహిత్ అనమాట. సో ఎవరంటే వీళ్ళు స్ప్లిట్ అవుతా ఉన్నారు అనమాట, ఒకరి తర్వాత ఒకరు. సో ఇట్లా నా రాఖీ అయితే అందరికీ కట్టేయడం అయిపోయింది. అండ్ వీళ్ళు కట్టడం అయిపోయిన తర్వాత నేను ఇలా వీడియో తీసుకున్నాను గుర్తుండాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు టైం టు సెండ్ ఆఫ్ అనమాట. అక్క వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్కరు వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా గుర్తుండాలి మెమొరబుల్గా అని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీసుకున్నా. అండ్ అందరం సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. ఇక 1 by 1 ఇక వెళ్తారు కదా, అంటే ఎప్పుడు ఎవరు పర్మనెంట్గా ఉండలేరు కదా మన లైఫ్లో. సో అట్లనే ఇంట్లో కూడా ఎప్పుడు ఉండలేరు కదా, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న డిస్కషన్స్ అవుతున్నాయి. నేను అసలు వీడియో తీయడం మిస్ అయింది. నేను వీడియో తీస్తున్నాను తెలియగానే
కథం ఆగిపోయి నవ్వుకుంటారు అనమాట. ఏం చెప్తున్నాడు బాబు మనది? బజ్జీలు చేస్తాను. ఏం బజ్జీలు బాగా మాది? మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలు మంచుకుంటాయి. తిని చూడాలి మంచుకున్నాయా? చేసినాక తినుడేనా? టేస్ట్ చెప్పాలి మాకు మంచుకునే ఇప్పుడే తినుడే. ఉల్లిగడ్డ బజ్జీ. అమ్మ చేతి వంటకి ఎవరైనా వంక పెట్టగలరా? చాలా అంటే చాలా బాగుండే. ఆ రోజు మంచిగా తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిండే. సో చూసారా, మంచిర్యాల టు కరీంనగర్ ఎప్పుడు రష్గా ఉంటుందండి. అది డే టైం కాదు, ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ కాదు, ఎప్పుడు చూడండి అట్లనే ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఈ కరీంనగర్లోనే స్టార్ట్ అయిపోయినా. అండ్ అక్కడ కరీంనగర్లో స్వీట్ దొరకడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టిండే. అండ్ ఫైనల్గా ఇదనమాట నా వీడియో. నేను మా అన్న వాళ్ళతోని నేను చేసుకున్న రాఖీ అనమాట. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ నిజంగా ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ గాయ్స్.